బ్రతికినా దేవుడి కొరకు బ్రతుకుతాను, చచ్చిపోయినా దేవుడి కొరకే చచ్చిపోతాను అని అన్నాడు. కొంతమంది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుల్ని ఎంత దారుణంగా చంపేశారంటే బ్రతికుండగానే చర్మాన్ని ఒలిచేశారండి. అంటే చికెన్ని చూడండి, స్కిన్లెస్ తీసినప్పుడు ఆ స్కిన్ ఎలా పీల్ చేస్తారండి, బ్రతికుండగా చర్మాన్ని ఒలిచేసేవారండి. బ్రతికుండగా. అప్పుడు ఉన్నటువంటి సంఘం ఎక్కడా కూడా పోరాటాలు చేయలేదండి, ఎక్కడా కూడానే ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేయలేదండి. దాన్ని బట్టి ఆనందించారు. అలాంటి ధైర్యం మాకు రావాలి, అలాంటి విశ్వాసం మేము పొందుకోవాలి, అంత బలంగా నిలబడాలి దేవుని కొరకు. ఒకవేళ దేవుని నిమిత్తం చచ్చిపోయేటువంటి ఆ పరిస్థితి వస్తే అలాంటి మరణమే పొందాలి తప్ప పిరికివారి వల్ల మేము పారిపోకూడదు. అందుకే పిరికివారు పరలోక రాజ్యానికి వారసులు కారణంది. చంపేస్తారనేటువంటి భయంతో మేము క్రైస్తవులు కాదనే వాళ్ళు వస్తారు ముందు రోజుల్లోనండి. ఈ రోజున ఎలా ఉన్నారు, మేమందరం క్రైస్తవులు. ఇప్పుడు అన్న వాళ్ళందరూ కూడా క్రైస్తవులు అంటే నేను నమ్మనండి. ఒక రోజు రాబోతుంది క్రైస్తవులని చెప్పుకోవడానికి కూడా భయపడి